హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ముందుకు మరి మంచి జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒక విషయం ఏంటంటే, ఎస్టర్డే నేను లైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కదా. సో ఆ లైవ్లో అయితే కొంతమంది రావడం జరిగింది. సో అందులో వచ్చిన వాళ్ళకి ఒక బ్రదర్కి అనుకుంటా నేను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చెప్తాను అని చెప్పాను కదా. సో లైవ్ కట్ చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ అయితే నేను కాల్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఒక 2-3 మెంబర్స్ కూడా ఆల్రెడీ ప్రజెంట్ ఎవరైతే ఆ కంపెనీలో జాబ్ చేసిన వాళ్ళని కూడా అడగడం జరిగిందనమాట. డైలీ వేజెస్ అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు తీసేయడం జరిగిందంట, ఉన్న వాళ్ళని ఇంకా తీసేస్తున్నామని చెప్పారనమాట. ప్రజెంట్ అయితే వేకెన్సీ లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అలాగే 2-3 కూడా అడిగాను. సో వాళ్ళు కూడా అదే రీజన్ చెప్పారు. అండ్ ఇంకొక 2 మెంబర్స్ అయితే డైలీ వేజెస్ గురించి విజయవాడలోనే సర్చింగ్లో ఉన్నాము, ఒకవేళ ఉంటే కనుక చెప్తానని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజెంట్ అయితే అక్కడ వేకెన్సీ లేవు కాబట్టి ఆ బ్రదర్ అయితే ఎవరైతే ఉన్నారో పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో ఆ బ్రదర్ ఏం చేయాలంటే, అవి నీకు కుదిరిన వాటిలో నువ్వు జాయిన్ అవ్వు. ఈ టైం అంతా వేస్ట్ చేసే కంటే మంత్లీ సాలరీ వస్తుంది కాబట్టి ఎక్కడైనా జాయిన్ అవ్వు. లేకపోతే డైలీ వేజెస్ గురించి మనకి నోటిఫికేషన్ అప్డేట్ వచ్చే వరకైనా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అమెజాన్ కంపెనీ నుంచి కూడా వాళ్ళు నాకు నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఒకసారి కాల్ చేయండి. మీరు కాల్ చేస్తానని చెప్పారు కదా, నా పేరు చెప్తానని చెప్పేసి కూడా చెప్పారు. మీరు కాల్ చేస్తే లేదు తెలియదు, నా సార్ అయితే నాకు రిప్లై ఇవ్వడం జరిగింది, లేవు అని చెప్పేసి మెన్షన్ చేశారు నాకైతే, ఓకేనా. అట్ ది సేమ్ టైం సార్ అందులో కూడా చేయట్లేదు, వేరే లొకేషన్లో అయితే నెల్లూరులో వేరేవి ఏమైనా చెప్పండి అక్క అని చెప్పేసి అంటే కనుక కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది డైలీ పేమెంట్స్ గురించి మనకి అప్డేట్స్ రావడానికి, ఓకేనా. సో ఈరోజు అండ్ అలాగే మనకి ఎస్టర్డే లైవ్లో కీర్తి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే యాపిల్ ఫైబర్ నెట్ గురించి మళ్ళీ షార్ట్ వీడియో చేసి చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు కదా. సో నేను ఈరోజు చెప్పబోయే అప్డేట్స్తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ గురించి నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఒకసారి డీటెయిల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ వచ్చి యాపిల్ ఫైబర్ నెట్ అనమాట. సో మీకు డెసిగ్నేషన్ ఏంటి అంటే కనుక అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కింద, అండ్ అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్, జూనియర్ స్ప్లైసర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అయితే మనకి పోస్టులు ఉండడం జరిగింది. ఈ పోస్టులకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మనకి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, బీకామ్ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ ఫైనాన్స్ కానీ చేసి ఉండాలన్నమాట. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే మనకి ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదు. కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ అండి, ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఓకేనా. అండ్ జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్ దగ్గరికి వచ్చేసరికి మనకి డిప్లొమా లేదా బీటెక్ ఉన్నా సరిపోతుంది. జూనియర్ స్ప్లైసర్ కింద ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏవైతే చెప్తున్నా అవి నేను మెసేజ్ రూపంలో స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి అర్థం కాకపోతే చూడండి, ఓకేనా. అండ్ స్ప్లైసర్ వచ్చేసి 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి. అండ్ అలాగే సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద మనకి సేమ్ 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. మనకి వర్క్ లొకేషన్ ఎక్కడ అంటే కనుక రాజమండ్రి, భీమవరం, పాలకొల్లు అండ్ రాజానగరం, నర్సాపురం, అమలాపురం, ఓకేనా. 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ 2 కాంటాక్ట్ నెంబర్ని స్క్రీన్ పైన ఇస్తే చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో ఇదనమాట ఈ కంపెనీ. ఐ హోప్ దిస్ కీర్తి నీకు డౌట్ అనేది క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈరోజు అప్డేట్స్ గురించి వచ్చేసరికి మనకి ఎండోమేడా సుబ్బు వెర్టికల్, ఓకేనా. మనకి ఓపెన్ పొజిషన్స్ అయితే 2 పొజిషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సేల్స్ మేనేజర్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎస్ఎస్సి, ఇంటర్, ఎనీ డిగ్రీ, 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు శాలరీ దగ్గరికి వచ్చేసరికి మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 నుంచి 50,000 వరకు ఉంటుందండి, ఓకేనా. అండ్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, హై ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే కనుక మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే ఫ్రెషర్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే కనుక మీ యొక్క సీవీని అయితే హెచ్ఆర్ నవీన్ సార్ వాళ్ళదైతే
నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు, స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసి ఆ నెంబర్కి మీ యొక్క సీవీని రెజ్యూమ్ని అయితే సెండ్ చేసండి, ఓకేనా. అండ్ మీరు చేయాల్సినటువంటి వర్క్ యొక్క ప్రోడక్ట్స్ ఏంటి అంటే కనుక పర్సనల్ లోన్స్ మీద, బిజినెస్ లోన్స్ మీద, అండ్ హోమ్ లోన్స్ మీద, అండ్ ల్యాప్, ఓకేనా. సో లొకేషన్ వచ్చి మనకి ఎక్కడో కాదు, రాజమండ్రి, ఓకేనా. సో ఆఫీస్ అడ్రస్ అనేది అండ్ లొకేషన్ ఎక్కడ అంటే కనుక ఎండ్రోమీడా సుబ్బు వర్టికల్ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ అండ్ హోటల్ షెల్టన్ జంక్షన్ బిసైడ్ హెచ్పి పెట్రోల్ బంక్ అండ్ అమరాన్ బ్యాటరీ షోరూమ్, 3rd ఫ్లోర్ అండి, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. పిన్ కోడ్ వచ్చేసి 533101, ఓకేనా. ఆర్టీసీ కాంప్లెక్స్ మనకి షెల్టన్, హోటల్ షెల్టన్ తెలిసిందే కదా అందరికీ, అక్కడ అనమాట, ఓకేనా. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి బార్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ బార్ కోడ్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక మనకి ఇది హెచ్సిఎల్ అండి. హెచ్సిఎల్ వాళ్ళు జాబ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి డేట్ వచ్చి ఇంటర్వ్యూస్ ఎప్పుడు అంటే కనుక 12/11/2025 అంటే టుమారో అనమాట, వెడ్నెస్డే. టైం వచ్చి మార్నింగ్ 9 AM అండి. మీకు వెన్యూ ఎక్కడ అంటే కనుక వికాస ఆఫీస్, కలెక్టరేట్, రాజమండ్రి, ఓకే. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండి. వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. పేరోల్ వచ్చేసి స్మార్ట్ బ్రెయిన్స్ అయితే ఉండాలి మీకు, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు డొమైన్స్ ఏంటి అంటే కనుక నెట్వర్క్ ఇంజనీర్, డెస్క్టాప్ ఇంజనీర్, L1 సపోర్ట్, డేటా సెంటర్ ఆపరేటర్, ఓకే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి వచ్చేసరికి మనకి 2019 to 2025 బ్యాచ్ అనమాట. 2019, 20, 21 అండ్ అలాగే 22, 23, 24, 25, ఓకేనా. ఈ ఇయర్స్లో ఏ బ్యాచ్ వల్ల అయినా పర్లేదు, వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. బీటెక్ ఆల్ స్ట్రీమ్స్ అయితే ఉండాలి, BCA, MCA. 1 year ఈ కంప్యూటర్స్ మీద అయితే ఉండాలంట నాలెడ్జ్ అనేది. అండ్ అలాగే 1 year ఎడ్యుకేషనల్ గ్యాప్ కెన్ బి కన్సిడర్డ్. ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా కానీ వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మీ శాలరీ వచ్చేసి 6 months ట్రైనింగ్లో మీకు ప్రయాణం వచ్చేసి 2.2 lakhs అండ్ అలాగే 2.5 lakhs అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ అయితే 3.5 lakhs to 3.8 lakhs అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చి మనకి కడప, తిరుపతి, హైదరాబాద్. బట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడ రాజమండ్రిలో కండక్ట్ చేస్తారు, ఓకేనా. మీ జాబ్ లొకేషన్ కడప, తిరుపతి, హైదరాబాద్ అండి, ఓకే. స్కిల్స్ ఏమేమి ఉండాలి అంటే కనుక మీకు స్ట్రాంగ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉండాలి. అక్రాస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ నెట్వర్క్ డొమైన్స్ మీద ఉండాలి నాలెడ్జ్ అనేది. సో విండోస్ మీద ఉండాలి అండ్ లైనక్స్ ఎన్వైరన్మెంట్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి. అండ్ అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు, కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్వటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది గైస్. అండ్ అలాగే మనకి జాబ్ రోల్ ఏంటి అంటే సేల్స్ ఆఫీసర్, యూజ్డ్ కమర్షియల్ వెహికల్, యూజ్డ్ కార్ అంటే యూజ్డ్ ట్రాక్టర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇందులో వెహికల్ ఫైనాన్స్లో. అండ్ అలాగే ఎనీ BFSI ఆర్ NBFC బ్యాక్గ్రౌండ్ ఉండాలి. డిగ్రీ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసి మనకి బిలో 34 ఉండాలి. అండ్ మీకు బెనిఫిట్స్ వచ్చేసి బెస్ట్ శాలరీ ఇన్ ఇండస్ట్రీ, అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హోమ్ లోన్ ఫెసిలిటీస్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే కనుక కాకినాడ, ఓకేనా. సో యూ కెన్ walk in and contact walk in branch from November 10th till now 12th అనమాట. మీకు 12th వరకు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎక్వటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డోర్ నెంబర్ వచ్చేసి మనకి 27-4-16 2nd floor అబౌవ్ చైతన్య జ్యువెలర్స్ అండి, టెంపుల్ స్ట్రీట్ అనమాట, కాకినాడ 533101, ఓకే. సో ఇక్కడ మనకి 2 HI నెంబర్స్ ఇచ్చారు అండ్ 3 ఓవరాల్గా చూసుకుంటే మనకి 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి రాజశేఖర్ అండి, 9059646666. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మనకి రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది అందరికీ తెలిసింది కదా, మన రాజమండ్రిలో ఉంది. సో ఈ స్కూల్ వాళ్ళు అయితే మనకి మార్కెటింగ్ హెడ్ అండ్ అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఎనీ ఏ స్ట్రీమ్లో అనేసి మీకు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మీకు వాకింగ్ అడ్రస్ ఎక్కడ అంటే కనుక రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్, బొమ్మూరు టు కేశవరం రోడ్, సంపత్ నగర్, రాజమండ్రి,
టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM వరకు జరుగుతాయండి. ఓకేనా. సో దీనికి మనకి ఎటువంటి కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లిటిల్ స్టార్స్ అండ్ షీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ అయితే మనకి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా మన హైదరాబాద్లో అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. జాబ్ రోల్ ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, లొకేషన్ బంజారా హిల్స్ హైదరాబాద్, ఎక్స్పీరియన్స్ 1 year అయితే ఉండాలి. అండ్ అలాగే బీక్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఓకేనా. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. బంజారా హిల్స్ హైదరాబాద్. 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విజ్ఞాన్ స్కూల్స్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏమేం పోస్టులు ఇచ్చారంటే 5 పోస్టులు ఇచ్చారంటే ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిషన్ కౌన్సిలర్స్, సెకండ్ వన్ వచ్చేసి టెలికాలర్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి CCTV హార్డ్వేర్ టెక్నీషియన్ అండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, అండ్ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి SEO అండ్ వెబ్సైట్ డెవలపర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక రిజిస్ట్రేషన్ది కూడా మనకి బార్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. బార్ కోడ్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను, స్క్రీన్ పైన చెక్అవుట్ చేయండి. ఓకేనా. మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఈరోజు జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఐ హోప్ దిస్ మీ అందరికీ యూజ్ ఉంటుంది కంటెంట్ అని అనుకుంటున్నానండి. సో నిన్న ఎవరైతే లైవ్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒకసారి లైవ్లో నేను కొన్ని జాబ్ అప్డేట్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా యూస్ఫుల్ ఉన్నాయేమని చెప్పేసి ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ లైవ్ యొక్క వీడియో అయితే. ఓకేనా. దాని యొక్క వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ లేటెస్ట్గా మనకి జాబ్ తిరుపతి లొకేషన్లో జాబ్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అనేవి మెన్షన్ చేస్తాను. చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.